బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 ప్రిలిమినరీ పరీక్షను మరి కాసేపట్లో నిర్వహించనున్నారు. ఇక దేశవ్యాప్తంగా 80 నగరాల్లో ఈ పరీక్ష జరగనుంది. మొదటి షిఫ్ట్లో జనరల్ స్టడీస్ పేపర్ ఉదయం 9:30 నుంచి 11:30 వరకు, రెండో షిఫ్ట్లో సీషాట్ పేపర్ మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు కొనసాగుతుంది. ఇక మొదటి ప్రశ్నపత్రంలో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ తదితర అంశాల నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. కాగా రెండో ప్రశ్నపత్రం సీషాట్లో 10వ తరగతి స్థాయి గణితం, రీజనింగ్ కాంప్రిహెన్షన్కు సంబంధించి మొత్తం 80 ప్రశ్నలు అడుగుతారు. ఇక పరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 5 సీనియర్ ఐఏఎస్ అధికారులకు, పరిశీలకులకు బాధ్యతను అప్పగించారు. ఇక మొబైల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల దుర్వినియోగాన్ని నివారించడానికి ప్రతి కేంద్రంలో జామర్ను ఏర్పాటు చేస్తారు. ఇక ఓఎంఆర్ షీట్లో ప్రశ్నపత్రం, సిరీస్, ఇతర సమాచారాన్ని చాలా జాగ్రత్తగా నింపాలని నిపుణులు సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, సివిల్ సర్వీస్ 2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహిస్తున్నారు. అయితే అధికారుల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా వైజాగ్లో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా యూపీఎస్సీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి సివిల్ ప్రిలిమ్ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పుడు వైజాగ్ లో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పరీక్ష ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది, 11:30 గంటల వరకు కొనసాగుతుంది. అలాగే రెండవ పరీక్ష వచ్చేసి 2:30 నుండి సాయంత్రం 4:30 వరకు కొనసాగుతుంది. అయితే పేపర్ 1, 2 రెండుకి సంబంధించి మొత్తం ఉదయం 9:30 to 11:30, 2:30 to 4:30 వరకు. అయితే ఈ పరీక్షకు సంబంధించి ఉదయం 9 గంటల లోపే పరీక్ష కేంద్రాలకి అభ్యర్థులు చేరుకోవాలి. 1 నిమిషం ఆలస్యమైన కూడా అనుమతించమంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పరీక్షా కేంద్రాలకు చుట్టుపక్కల ఎక్కడా కూడా ఎటువంటి ఫోటో స్టాట్లు సెంటర్లు కానీ, ఇతర ఇంటర్నెట్ సెంటర్లు కానీ ఏవి కూడా ఉండకూడదని ఇప్పటికే ఆంక్షలుగా పెట్టినటువంటి పరిస్థితి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అయితే ముఖ్యంగా అభ్యర్థులు మాత్రం సమయానుకూలంగా ముందుగానే రావాలి. ఎందుకంటే ముందు 9 గంటలకు లోపలికి వెళ్ళిన తర్వాత ముందు అభ్యర్థులు ఓఎంఆర్ షీటు ఫిల్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ బాల్ పాయింట్ మాత్రమే తెచ్చుకోవాలంటే కూడా ముందుగానే తెలిపినటువంటి పరిస్థితి. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఒక ఫోటో ఐడి కూడా తెచ్చుకోవాలి కూడా అని చెప్పేసి ముందుగానే తెలిపినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సివిల్ పరీక్ష సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క పరీక్షా కేంద్రాల్లో అయితే ఇప్పటికే అభ్యర్థులందరూ చేరుకున్నటువంటి పరిస్థితి. ఓకే, ఏడుకొండలు గత ఏడాది 10 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేశారు. అయితే ఈసారి పరీక్షకు ఎంత సమయం ముందు గేట్లు క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది? అలాగే యూపీఎస్సీ పరీక్ష అభ్యర్థుల కోసం ఆర్టీసీ ఎలాంటి ఏర్పాటు చేసింది? ఇక బస్ స్టేషన్లో హెల్ప్ డెస్క్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంబంధించి పరీక్షా కేంద్రాలు ఏవైతే పరీక్షా కేంద్రాలు ఉన్నాయో అక్కడ నుంచి జీపీఎస్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. అభ్యర్థులందరికీ కూడా తమ మొబైల్ కి జీపీఎస్ ద్వారా ఈ యొక్క ఏదైతే పరీక్షా కేంద్రాల యొక్క సెంటర్ల యొక్క వివరాలు అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీరందరికి సంబంధించి ప్రత్యేకంగా ఆ రూట్లకు వెళ్ళేటువంటి చోట్ల ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రత్యేక చర్యలు అయితే ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు కూడా సరైన సమయంలో నడిపేలాగా కూడా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. అయితే అభ్యర్థులు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోనే త్వరగా రాగలుగుతారంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా జీపీఎస్ ద్వారా ఆ ల్యాండ్ మార్క్ అయితే పంపించి తగ ఏర్పాట్లు అయితే చేశారు. సంపత్. ఓకే, ఏడుకొండలు ఇప్పుడు ప్రిలిమ్స్కి ఏడాదికి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నా వారిలో సగం మందే పరీక్ష రాస్తున్నట్లు యూపీఎస్సీ గణాంకాలు వెల్లడించాయి. దీనికి కారణాలేంటి? ఈసారి ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు? అంటే ఈసారి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల్లో కొంతమంది సరైన సమయానికి చేరుకోకపోవడం ఒక లెక్క అయితే, మరోవైపు కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఆగిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు సరిగ్గా ప్రిపేర్ కాకపోవడం వల్ల మరొక సంవత్సరంలో రాయొచ్చు అనే ఒక ఉద్దేశంతో కూడా కొంతమంది ఆగిపోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి దీనికి గల ఈ వైఫల్యాల మీద ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ అయితే మాత్రం ప్రత్యేక దృష్టి కూడా సారించినట్టు తెలుస్తుంది. సంపత్. ఓకే, ఏడుకొండలు పరీక్ష సమయం పేపర్ 1, పేపర్ 2 ఎలా నిర్వహించబోతున్నారు?
అంటే పేపర్ 1 వచ్చేసి 9:30 గంటలకు ప్రారంభం అవుతుంది. అంతకు ముందు అభ్యర్థులు ఓఎంఆర్ సీట్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ యొక్క 9:30 గంటలకు మొదటి పరీక్ష పేపర్ ఇస్తారు. ఇది 11:30 గంటల వరకు ఉంటుంది, అంటే 2 గంటల పాటు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 2:30 గంటలకు, అంటే 2 గంటలకే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. అలాగే 2:30 గంటలకు ప్రారంభమయ్యి 4:30 వరకు కూడా పేపర్ 2 ఉంటుంది. అయితే అభ్యర్థులంతా కూడా ఇవన్నీ కూడా ముందుగానే గమనించి అందరూ కూడా సరైన సమయంలో హాజరు కావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏ ఒక్కరు కూడా ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షా కేంద్రాలకు అనుమతించే ప్రసక్తే లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఓకే, ఏడుకొండ ముఖ్యంగా పరీక్షా కేంద్రానికి వచ్చే అభ్యర్థులకు యూపీఎస్సీ అధికారులు ఎలాంటి నియమ నిబంధనలు పెట్టారు? అంటే ముఖ్యంగా ఏదైతే లోపలికి వచ్చేటువంటి వారి అభ్యర్థులు కేవలం వారితో పాటు బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రం తెచ్చుకోవాలి. అలాగే అడ్మిట్ కార్డుతో పాటు, ఏదైతే అభ్యర్థుల అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఫోటో ఐడి కార్డు, అంటే ఆధార్ కార్డు కానీ లేదా పాన్ కార్డు, అట్లా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఏదో ఒకటి తెచ్చుకోవాలి తప్ప మిగిలిన ఏ వస్తువు కూడా అనుమతించరు. మొబైల్ కానీ, అలాగే బ్లూటూత్ కానీ, ఇతర ఈ ఎలక్ట్రికల్ సంబంధించిన కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఏది కూడా ఈ అనుమతించేటువంటి ప్రసక్తే లేదు. ఒకవేళ వారి దగ్గర ఏదైనా సరే ఆ పరీక్షా కేంద్రాల్లో కనుక ఏదైనా అనుమానంగా కనుక ఏదైనా వస్తువు దొరికినట్లయితే వారికి జీవితకాలంలో ఇంకా ఈ పరీక్ష రాసేందుకు ఈ అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.